తాజాగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ప్రతిపక్షాలకు ఓ ఎజెండా లేకుండా పోయిందని చెప్తున్నారు ఆమె. తానేటి వనిత గారు, మీరు ఒకటి తెలుసుకోవాల్సింది చాలా ఉందండి. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి. మీ శాఖలో మీరేం జరుగుతుందో ఏ రోజన్నా సమీక్షా సమావేశాలు నిర్వహించారా? రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ఏ రోజన్నా సమీక్షా సమావేశాలు నిర్వహించారా? అసలు మీ అజెండా ఏంటి, మీ శాఖ అజెండా ఏంటన్నా మీకు కనీసం తెలుసా? తానేటి వనిత గారు, మీరు ఈరోజు ప్రతిపక్షాల అజెండా గురించి మాట్లాడే ముందు మీ శాఖలో మీ అజెండా గురించి మాట్లాడుకుంటే, ఆ విధంగా మీరు పనిచేస్తుంటే రాష్ట్రం బాగుంటుంది. ఈరోజు ప్రతిపక్షాల అజెండా ఏంటో తెలుసా? ప్రజలందరికీ న్యాయం చేకూర్చడం, ఈ రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తి చేయడం ప్రతిపక్షాల అజెండా వనిత గారు. అది తెలుసుకుంటే చాలా మంచిది, గౌరవంగా ఉంటుంది. మీరు మీ శాఖలో చేసింది ఏమీ లేదు కనుక ఈరోజు ప్రతిపక్షాల అజెండా గురించి అడుగుతున్నారు. ప్రతిపక్షాల అజెండా అడిగే ముందు మీ శాఖలో అజెండా గురించి మాట్లాడుంటే ఇంకా బాగుంటుంది. మీరు హోంశాఖ మంత్రిగా రాష్ట్రంలో రౌడీజం జరుగుతుంటే, గూండాయిజం జరుగుతుంటే ఎందుకు అణిచివేయలేకపోయారు? ఈరోజు ప్రతిపక్షాలపైన దాడులు జరుగుతుంటే ఎందుకు అణచివేయలేకపోయారు? ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరుగుతుంటే ఎందుకు ఆపలేకపోయారు అని రాష్ట్ర పౌరులు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. మీరు హోంశాఖ మంత్రిగా ఈ 2 ఏళ్లలో సాధించిందేంటని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు వనిత గారు. మీరు దానికి సమాధానం చెప్తే రాష్ట్ర ప్రజలంతా చూసి మన హోంమంత్రి గారు ఇది చేశారా, ఈమంటూ ఒక హోంమంత్రి ఉందని రాష్ట్ర ప్రజలు గుర్తిస్తారు మిమ్మల్ని. 2024లో సీఎం జగన్ సింగిల్గా పోటీ చేస్తుంటే ప్రతిపక్షాలు పొత్తులతో వస్తున్నారని కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు పొత్తు అనేది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రజలందరికీ న్యాయం చేకూర్చడం కోసం రాష్ట్రం రేపు సరైన దారిలో వెళ్ళాలంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యం, అనుభవజ్ఞుడైన వ్యక్తిత్వనే సాధ్యమని భావించి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 2 ఉమ్మడిగా కలిసి వాళ్ళు తీసుకున్న నిర్ణయం అది వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తితో పొత్తుకి ఎవరు రావటం లేదు. ఎందుకంటే ఇతను ఒక నీచుడు, ఇలాంటి వ్యక్తితో పోతే మన క్రెడిబిలిటీ పోతుందని ఈరోజు పక్క పార్టీలు చూస్తూ ఉన్నాయి. ఇతను వాడుకొని వదిలేసే రకం, ఇతనితో ఎవరు పొత్తుకు పోవద్దండి అంటూ ఉన్నారు. ఇంకొకటి ఇతను సింగిల్ అంటున్నాడు. లాస్ట్కి ఇతని పార్టీలో క్యాండిడేట్లు దొరక ఇతనే సింగిల్గా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాడేమో అని కూడా రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఎక్కడా క్యాండిడేట్లు దొరకటం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి వాళ్ళని కాళ్ళ చేతులు పెట్టుకొని అభ్యర్థులను మార్చుకుంటూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై స్పందించడం లేదు, ప్రజలకు ఏం మంచి చేస్తాయో కూడా చెప్పడం లేదు. ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపైన మాట్లాడుతుంటే మీరు అనేక సందర్భాల్లో దాడులు చేశారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు పెంచిన రేట్లపైన బాదుడే బాదుడన్నారు. మీరు రాష్ట్రంలో ప్రజలను నాశనం చేస్తూ, వ్యవస్థలు నాశనం చేస్తూ ఉంటే ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అన్నాడు. అదేవిధంగా మీరు ప్రజలను అందరినీ నాశనం చేసి అప్పులు పాలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు నాది గ్యారంటీ అంటూ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అన్నాడు. ఈరోజు మీ వల్ల ప్రజలంతా దగాబడి బాధపడుతూ ఉంటే కదలిరా అని పిలిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చాడు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకి ఒక ప్లాట్ఫామ్ తీసుకొని వచ్చి యువగలం పేరిట నారా లోకేష్ గారు రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని ఎక్కడికక్కడ ప్రజా సమస్యలపైన ఎండగడుతూ మీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలకు దిశానిర్దేశం చేస్తూ వాళ్ళ కష్టాలు పడుంటే వాళ్ళకు అండగా నిలబడ్డాడు. అదేవిధంగా ఇప్పుడు సమర శంకారావం పూరించి ప్రజలు లేకొస్తూ మీ ప్రభుత్వం చేసిన దాన్ని ఖండిస్తూ, అదేవిధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత ప్రజలకు ఏ విధంగా చైతన్యపరుస్తూ వాళ్ళని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకొని వస్తామని శంకారావం పూరించాడు. అదేవిధంగా రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం పేరిట ప్రజలందరి గలమై మీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్ధమయ్యారు. మొన్నటి వరకు సంక్షేమ పథకాలతో అప్పుల పాలవుతుందని ప్రచారం చేసిన ప్రతిపక్షం ఇప్పుడు సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్తున్నారు. ఒకటి, సంక్షేమానికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి కాదు, ఎంతోమంది మహానుభావులు సంక్షేమం ఇచ్చారు. పింఛన్ గురించి ఈరోజు మాట్లాడతారు, పింఛన్ నేను ఇస్తా అని. పింఛన్ మొదలుపెట్టింది ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత 200 ఉన్న పెన్షన్ని 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత పేదవాళ్ళకి 3 పూట్ల భోజనం పెట్టాలని అన్నా క్యాంటీన్ పెట్టిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా కిలోకి 2 రూపాయల బియ్యం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పండుగ కానుకలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు సంక్షేమం అంటే అభివృద్ధి చేసి అభివృద్ధి ఫలాలు దాని నుంచి వచ్చిన ధనాన్ని ప్రజలకు ఇవ్వడం సంక్షేమం అంటే, అంతేగాని అప్పు చేసి పప్పు కూడా పెట్టడం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెడుతున్నాడు, రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ భవనాలను తాకట్టు పెడుతున్నాడు. ఈ విధంగా తాకట్టు పెట్టి నేను చేస్తా అంటాడు. నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది ఎందుకు? అభివృద్ధి చేసి ఆ అభివృద్ధి వచ్చిన ధనాన్ని ప్రజలకు సంక్షేమం రూపంలో పంచుతావని, అంతేగాని అప్పు చేసి పప్పు కూడా పెడతావని కాదు. అప్పు చేసి పప్పు కూడా పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు. 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి కూడా అప్పు చేసి పప్పు కూడా పెట్టగలుగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది ఎందుకు? ఆ రోజు ఆయన చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి.
కేంద్రం మద్దతు లేకపోయినా నేను పోలవరం పూర్తి చేస్తా, రాజధాని పూర్తి చేస్తా, అదేవిధంగా ప్రత్యేక హోదా కేంద్రం మెడలు వంచి తెస్తా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదు. అదేవిధంగా కేంద్రం సహాయం లేకపోతే నేనేమీ చేయలేను, పోలవరం కట్టలేనని చేతులెత్తేసిన వ్యక్తి, రాజధానిని నాశనం చేసిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తి మనకు పాలకుడుగా అవసరమా అని రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఈ రోజు నిన్న ఆ రోజు నువ్వు చెప్పిన మాయ మాటలు నమ్మి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఈ రోజు నీ నిజస్వరూపం బయటపడిన తర్వాత ప్రజలు నువ్వు వద్దు, మాకొద్దు, జగన్ వద్దు, జగన్ పోతేనే మేము బాగుపడతామంటూ ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి చేస్తారు, ఆ అభివృద్ధి ద్వారా ఆదాయాన్ని సృష్టిస్తాడు, ఆ ఆదాయాన్ని పేదవాళ్ళకు పంచుతాడు. అందుకని మాకు చంద్రబాబు నాయుడు గారు అవసరం. చంద్రబాబు నాయుడు సంక్షేమం ఇచ్చినా దానికి తగినట్టు ఆదాయాన్ని అభివృద్ధి చేసి ఆ ఆదాయాన్ని మాకు పంచుతాడు, కానీ నీలాగా అప్పు చేసి పప్పు కూడా పెట్టాడు. చంద్రబాబు నాయుడు సంపాదించి మాకు అన్నం పెడతాడు అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ అనుకుంటున్నారు. దానికి తగిన విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కార్యక్రమాలు అనేది దానికి తగినట్టుగా దిశానిర్దేశం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈరోజు పూర్ టు రిచ్ కావచ్చు, అదేవిధంగా అన్నదాత కావచ్చు, అదేవిధంగా యువగలం కావచ్చు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక మీటింగుల్లో చెప్పారు. ఏమని చెప్పారు? నేను ఆదాయాన్ని పెంచుతా, ఆ ఆదాయాన్ని మళ్ళీ మీకే పంచుతా, ఇతనిలాగా నేను అప్పులు చేయను అని చెప్పి. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 12 లక్షల కోట్లు అప్పు చేశారు. ఈ 12 లక్షల కోట్లు నువ్వు ఎవరికి ఇచ్చావయ్యా అంటే ఈ రోజు వరకు సమాధానం చెప్పలేడు ఈ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు, ఈ విధంగా అనేక స్కాములు చేసి రాష్ట్రాన్ని స్కామ్ ఆంధ్రప్రదేశ్గా మార్చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించి ఆంధ్రప్రదేశ్ని స్కామ్ ఆంధ్ర కాదు నవ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకోవాలంటే అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమని ఈరోజు రాష్ట్ర ప్రజలు నమ్ముతూ ఉన్నారు. దానికి తగిన విధంగా రేపు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఓటు వేసి గెలిపించి మళ్ళీ నవ్యాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు.